సంకెపల్లి గ్రామ ప్రజలకు, రైతు సోదరులకు, ఆడపడుచులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను సంకెపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ, మరి సంకెపల్లి గ్రామంలో మిడ్ మైనర్ సమస్యలు చాలా ఉన్నాయి. ముంపు గ్రామ సమస్యలు ముందుండి మరి పెండింగ్లో ఉన్నటువంటి మన సమస్యలు 45 ఏళ్ళ పైసలు అయితేనేమి, మరి ఆడపిల్లల 18 సంవత్సరాలైనటువంటి ఆడపిల్లల డబ్బులు ఇప్పించడానికి అయితేనేమి, అదేవిధంగా మనకు కుటుంబ ప్యాకేజీ డబ్బులు రాలేదు. అవి కూడా ముందుండి నేను నా సర్పంచ్ విజయం సాధించిన వెంటనే ముంపు గ్రామ సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నాకు ముంపు గ్రామ సమస్యల మీద అవగాహన ఉంది. నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా కాబట్టి నాకు ఈ మిడ్ మైనర్ సమస్య మీద అవగాహన ఉంది. అదేవిధంగా మన ముంపు గ్రామంలో ప్రధాన సమస్య, మన గ్రామంలో గ్రామ దేవతలు నిర్మాణం చేయుటకు నేను నా వంతుగా గెలిచిన వెంటనే మొదటగా ఈ గుడి నిర్మాణాలు చేయుటకు నేను ఖచ్చితంగా మీ అందరి సలహా తీసుకొని ఖచ్చితంగా గుడి నిర్మాణం చేస్తానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా సంకెపల్లి గ్రామంలో మనకు వైకుంఠ ధామం అనేది పనికి లేదు. ఖచ్చితంగా వైకుంఠ ధామం కూడా మనందరం కలిసి అది ఎక్కడ ప్రజల అనుమతితోని అందరం కలిసి ఎక్కడంటే అక్కడ దాన్ని నిర్మించుకోవడానికి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా సంకెపల్లిలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మిడ్ మైనర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అవి కూడా పరిష్కరించుకుందాం. ఇదే విధంగా నన్ను మీరందరూ మీ గ్రామ సర్పంచ్గా నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి. నేను మీ అందరికీ సుపరిచితిని. మీ అందరితోని 20 సంవత్సరాల నుంచి అన్నదమ్ముల లెక్క, అక్క చెల్లెల లెక్క ఒక బిడ్డగా మీ ఇంటికి సేవ చేస్తున్నా. అదేవిధంగా నాకు మీరు కూడా ఒక అవకాశం కల్పించినట్టయితే నేను మీ రుణం తీర్చుకుంటానని తెలియజేస్తూ